अपना मोबाइल स्क्रॉल कर रहे थे, तभी डॉक्टर अख्तर खानवाला की एक वीडियो पर नजर पड़ी। उनकी बातों में जो आत्मविश्वास और विजन था, उसने दिल को झकझोर दिया। उसी पल से दिल ने कहा, क्यों ना मैं भी इस रास्ते पर चलूं, क्यों ना मैं भी आईएमसी बिजनेस से जुड़ जाऊं। और बस वहीं से जिंदगी ने एक नया मोड़ ले लिया। पहले तो नौकरी के साथ साथ दिन रात 18 घंटे काम किया, और जब अच्छी आय अर्जित करने लगे तो नौकरी छोड़ आईएमसी बिजनेस के लिए मेरा नाम छोटा सुंदर मैं आंध्रा से आया हूं। प्रणाम करता हूं। ऑर्डिनरी एम्प्लॉय टू डेली 6 rupees एंड टू मंथली 6 lakhs। ఈరోజు చాలా చాలా నా జీవితంలో మర్చిపోలేని రోజు। ఎంత అద్భుతమైన రోజు అంటే నేను కలలో కూడా ఊహించలేదు ఈ యొక్క కేసీపీ అవుతాను, అది కూడా సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా అవుతాను అనేసి నేను ఎప్పుడు కూడా కలలో ఊహించలేదు। అది కూడా నా యొక్క ఫ్రెండ్, నా యొక్క వెల్విషర్ అయినటువంటి తిరుపతి తాండ్రా గారితో ఇద్దరు సమన్వయంగా అవుతామనేసి అస్సలు అనుకోలేదు। ఇది నిజంగా ఒక మెరాకిల్ అన్నమాట। ఇది క్రియేట్ చేసింది మేం కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి అశోక్ భట్టే సార్, సత్యం సార్। अपडेट बिजनेस प्लान आया तो मैं लाइफ टर्न करेगा। थैंक यू సార్, థ్యాంక్ యూ। అలాగే నా యొక్క అప్లైనర్స్ డాక్టర్ అఖ్తర్ ఖాన్వాలా సార్ ఈ రోజు నా యొక్క ప్రమోషన్కి మూల కారకుడు అనమాట। మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా నేనున్నాను, నీ ఎన్ని బట్టి ఉంటాను, మీరు ఏదైనా చేయండి నేను చూసుకుంటాను అనేసి మా పక్కనే ఉండి మమ్మల్ని ఈ యొక్క స్టేజ్ మీదకి తీసుకురావడానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ అఖ్తర్ ఖాన్వాలా గారికి నేను నా యొక్క శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అలాగే నా యొక్క సూపర్ అప్లైనర్స్ డాక్టర్ ఆనంద్ వాజ్పేయి సార్, అలాగే ప్రేమ్ కుమార్ సార్ కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్। మీ యొక్క సపోర్ట్ చాలా చాలా అద్భుతమైంది। అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా లవ్లీ టీమ్ మెంబర్స్ ఈ రోజు ఈ స్టేజ్లోకి వచ్చానంటే వాళ్ళేనమాట, నిరంతరం వాళ్ళు కష్టపడి ఒక్కొక్క మెట్టుని కట్టేసి ఈ రోజు నా ఈ యొక్క స్టేజ్ మీద కూర్చోబెట్టారు। వాళ్ళకి జన్మ జన్మలు రుణపడి ఉంటాను। ఒక్కొక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను।
అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ వన్ పర్సన్ ఐఎంసీ పర్సన్కి కంపల్సరిగా మీరంతా కూడా 100% కేసీపీలు అవుతారు. కానీ ఈ యొక్క సిస్టంలో భాగం కావడానికి ఒకే ఒకటి చేయాలి, జస్ట్ ట్రస్ట్ మీ. నమ్మకాన్ని పెట్టండి చాలు, 100% మీరు సక్సెస్ అవుతారు. మీరంతా కూడా నమ్మకాన్ని పెడతారని, మీరంతా కూడా కేసీపీలు అవుతారనేసి నేను నిజంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నాను. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు చైర్మన్ లేదు, సిపి లేదు, 0 to కేసీపీ. ఎస్ ఫ్రెండ్స్, నా లైఫ్లో ఒక అద్భుతం ఏంటంటే మా కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే వాళ్ళే లేరు. మొదటి గవర్నమెంట్ ఎంప్లాయీని. ఎందుకయ్యానో తెలుసా? నాకు 3 లేడీస్ శత్రువులు ఉన్నారండి. అప్పట్లో లేడీస్ శత్రువులు అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు నాకు వెల్ విషర్స్ అయ్యారు. ఎలా అయ్యారో తెలుసా? మా అమ్మ, నువ్వు దేనికి పనికిరావురా, కనీసం గవర్నమెంట్ జాబ్ అన్న కట్టుకోరా, నువ్వు కనీసం నెల శాలరీ వచ్చింది బతికేస్తావు అనేసి అంటం జరిగిందనమాట. నేను అప్పుడు మా అమ్మని తిట్టుకునేవాడిని, అరే ఈమెంది పొద్దుగూకులు నా మీద గొనుగుతా ఉంది. ఆ తర్వాత మా మిస్సెస్, నా యొక్క అర్ధాంగి, ఒకసారి తన మాటల్లో ఈ యొక్క సక్సెస్ గురించి విందాం. నా యొక్క అర్ధాంగి కృష్ణవేణి. నాలో సగభాగం అని అనుకుంటారేమో, నాలో ఫుల్ భాగం తనే. ఎందుకంటే ఈ కేసీపీ తనేనమాట, ఈ కేసీపీ తను. కాబట్టి తనే నాకు మొత్తం కూడా. మరి తన మాటల్లో ఒకసారి సక్సెస్ ఉందాం. గుడ్ ఎంసీ, మై ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ కూడా ఉద్యోగం మా పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందుల్లో వచ్చేసాం. గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఆర్థికంగా. ఎంత అంటే పిల్లలకి ఫుడ్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండేవాళ్ళం. ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూసినప్పుడు పెట్టుబడి లేని బిజినెస్ ఏదన్నా ఉందా అని చూస్తున్నప్పుడు ఈ ఐఎంసీ వచ్చింది. చెప్పాలంటే చాలా ఏడుపు వస్తుంది. చాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చాం. ఐఎంసీ వచ్చిన తర్వాత చాలా మనీ ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు ఎంత అంటే మా పెద్ద పాప, మా పిల్లలిద్దరిని కూడా చాలా ఉన్నతంగా చదివించగలుగుతున్నాం ఇప్పుడు ఐఎంసీలో వచ్చిన తర్వాత. కిచెన్లో ఉండి నన్ను తీసుకొచ్చి ఇక్కడ నించోబెట్టారు. సార్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అందరికీ. నేను చాలా సపోర్ట్ చేశాను సార్కి. అందరూ కూడా, మహిళలందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తే అందరూ కూడా విజయం సాధించగలరు. కిచెన్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు, ఐఎంసీ ప్లాట్ఫామ్ అనేది మన కోసం ఎదురు చూస్తుందని అనుకుంటున్నాను. చాలా గ్రేట్ ఐఎంసీ. అశోక్ పాటిల్ సార్ థ్యాంక్ యూ, సచిన్ పాటిల్ సార్ థ్యాంక్ యూ, అక్టర్ సార్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అదండి, ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది కదా. ఈ యొక్క సిస్టంలోకి వచ్చి ఈ రోజున ఇంత మంచి ప్లాట్ఫామ్లోకి నేను ఒక అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది అనమాట. కాబట్టి అప్పుడు శత్రువు ఇప్పుడు నా వెల్వేషన్ అయిపోయారనమాట. ఇక 2 అయిపోయారు. 1 మా మమ్మీ, 2 మా మిస్సెస్. ఇక 3వ వాళ్ళు పిల్లలు అనమాట. పిల్లల్ని బాగా చదువు మంచిగా ఉద్యోగాలు వస్తాయంటే, నువ్వు కూడా బాగా చదివితే ఉద్యోగాలు వచ్చాయి, మంచి ఉద్యోగం వచ్చేది కదా, కానిస్టేబుల్ కాకుండా ఏ ఎస్పీనో లేదో ఏ కలెక్టరో అయితే బాగుండేది కదా అనేసి వాళ్ళు రివర్స్ కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు నేను సరే ఎస్పీ కాకలేకపోయినా ఈ యొక్క ప్లాట్ఫామ్లో కేసీపీ అవుతాననేసి వాళ్ళకి జస్ట్ ఒక ఛాలెంజ్గా చేశానే, కానీ అది అవుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉండేది. కానీ ఒక్కసారిగా ప్లాన్ అప్డేట్ అయిపోయేటప్పటికి జస్ట్ నాకు వెంటనే ఓపెన్ అయిపోయింది మొత్తం కూడా. 100% ఇక కేసీపీ అవ్వచ్చు అనేసి, ఇదే మంచితనం అనేసి కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి మా పిల్లలకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అంటే జీవితంలో ఎవరికైనా శత్రువు ఉన్నారు పక్కన అంటే వాళ్ళు మీ యొక్క వెల్ విషర్ అనమాట. ఎందుకంటే మన జీతం తీసుకోకుండా, మనం ఎలాంటి జీతం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని మన కోసం ఉపయోగించుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఇదే అవుతుందన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి జీతం తీసుకోకుండా మన కోసం పనిచేసే మన వెల్ విషర్స్.
కాబట్టి ఆపోజిట్ మనం చూసుకోగలిగితే కనుక ఈ విధంగా సక్సెస్ అవుతాం. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ యొక్క మతిలో ఏది ఉంటుందో గతిలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టాన్ని ఇష్టం చేసుకొని ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. 100% కేసీపీ అవుతారు. అలాగే ఈ సిస్టము మీలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉన్నారు సొసైటీలో, కానీ దాన్ని మాత్రం ఈ యొక్క సిస్టానికి ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోతున్నారంటే ఒక డౌట్, సరైన మెంటర్ లేకపోవడం, సరైన ప్లాట్ఫామ్ దొరకపోవడం. ఇదే సరైన ప్లాట్ఫామ్ అనేసి సరైన మెంటర్ కనుక చెప్తే 100% వాళ్ళు డెవలప్ అవుతారన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ సొసైటీగా ఎదగాలి అనుకోండి, వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తే ఎదుగుతాము అనుకుంటే కనుక మళ్ళీ మీరు పప్పులో కాలేస్తారు. సొసైటీగా ఎదగడానికి మీకు ఏమి కావాలో నీడ్స్, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు మీ ఎడ్యుకేషన్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకోండి. కానీ వన్స్ ఒకసారి ఈ యొక్క సిస్టంలోకి వచ్చిన తర్వాత వెనకడుగంటూ వెయ్యంటూ 100% సక్సెస్ అవుతారు. సక్సెస్ అయి తీరుతారు అంతే. మీరు కంపల్సరిగా కోటేశ్వర్లు అవుతారు. ఎందుకు కోటేశ్వర్లు అవుతారనేది నాలాంటి అతి సామాన్యమైన మనిషి ఈ రోజున కేసీపీ అవ్వగలేంది. మీరు 100% కేసీపీ అవుతారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఆన్సీ. జై భారత్.